హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. అగైన్ ఎందుకింత హేట్రేడ్? ఈ టాపిక్ మీద ఎప్పటికప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంటది. 100 రకాల డిస్కషన్స్ అలాంటిది ఏం లేదు. 100 రకాల మాటలు జరుగుతూనే ఉంటాయి ఈ టాపిక్ పైన. ఏంటా టాపిక్? విజయ్ దేవరకొండ పైన ఎందుకింత నెగటివిటీ జరుగుతుంది సోషల్ మీడియాలో లేదా ట్రెడిషనల్ మీడియాలో? వై? ఈ టాపిక్ మన ఛానల్లో చాలా సార్లు డిస్కస్ చేసినాం, కానీ ఈ రోజు ఓపెన్ గా అన్ని ఫ్యాక్టర్స్ ఒకే దగ్గర ఉండేలాగా ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడుకుందాం. ఓపెన్ గా ఇక అందరికి ఈ రోజు క్లారిటీ వచ్చేసేయాలి. ఈ వీడియో ఒక రెఫరెన్స్ పాయింట్ లాగా ఉండాలి. సో లెట్ స్టార్ట్. సో ఈ రోజు డిస్కషన్ ఎందుకు స్టార్ట్ అయింది? ఇందాక ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ నాగవంశి గారు షాక్ అవుతుండే, అరే ఎందుకు విజయ్ దేవరకొండ పైన ఇంత హేట్రెడ్ ఉన్నది, ఆయన సినిమాలు కూడా నడుస్తలేవు, మార్కెట్ పెద్ద లేదు, ఎందుకు ఆయన అంటే ఇంత నెగటివిటీ అని ప్రొడ్యూసర్ షాక్ అవుతున్నాడు. ఆయన సినిమా ప్రొడ్యూసరే షాక్ అవుతున్నాడు. ఎగ్జాక్ట్లీ ఇదే సిచ్యువేషన్ లో లాస్ట్ ఇయర్ దిల్ రాజు గారు షాక్ అయ్యారు. సేమ్ సిచ్యువేషన్. విజయ్ దేవరకొండ సినిమాలు ఆడతలేవు, బడ్జెట్లు పెద్ద పెట్టలేకపోతున్నారు యాజ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు, పెద్ద చెప్పుకోదగ్గ బట్టలు చింపుకునే ఫ్యాన్ బేస్ లేదు. సో ఏంది నెగటివిటీ? ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరి వల్ల వస్తున్నది? ఇది ప్రొడ్యూసర్స్ కి కూడా అంత చికెన్ ప్రశ్న. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా ప్రాక్టికల్ ఉంటారు. హీరో సైజ్ ని బట్టి, మార్కెట్ ని బట్టి ఎంత పుష్ బ్యాక్ వస్తుంది అని వాళ్ళు ప్రిపేర్డ్ ఉంటారు. దానికి అనుకూలంగా వీళ్ళెంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఎంత పిఆర్ చేయాలి అని ఒక జోన్లు ఉంటారు. సో ఇప్పుడు విజయ్ దేవరకొండకి ఈ రోజు ఒక మార్కెట్ ఉన్నది. ఆ మార్కెట్ సైజ్ తోని ఇదే తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోస్ ఉన్నారు. లైక్ లిటరలీ మార్కెట్ పుల్ ప్రకారం చెప్తున్నా నేను. సో అలాంటి హీరోలు చాలా మంది ఉన్నప్పుడు అండ్ ఆ హీరోలతో ఈ ప్రొడ్యూసర్లు అందరూ ఆల్రెడీ పనిచేసి ఉన్నారు. సో వాళ్ళకు ఒక అందాజు ఉంటది, ఈ సైజు హీరో ఇంత చేయాలి మనం పిఆర్, లేకపోతే ఇంత పబ్లిసిటీ చేసుకోవాలి సినిమా పట్ల, సినిమాని పుష్ చేయడానికి మనం ఇంత ఎఫర్ట్ పెట్టాలి అన్న ఒక క్యాల్కులేషన్ ఉంటది వాళ్ళకి. కానీ ఆ క్యాల్కులేషన్స్ అన్ని విజయ్ దేవరకొండ కాంటెక్స్ట్ వచ్చేసరికి పనిచేయవు. ఒక పెద్ద హీరోకి అంటే ఏ లిస్ట్ టైర్ 1 హీరోకి మించిన నెగటివిటీ లేకపోతే ఆ ఈక్వల్ నెగటివిటీ విజయ్ దేవరకొండకు వస్తా ఉంటది. ప్రొడ్యూసర్స్ కూడా షాక్ అవుతారు, అరే 100 కోట్ల సినిమాకి నేను 300 కోట్ల సినిమాకి చేసినంత పిఆర్ ఎందుకు చేయాల్సి వస్తున్నది, ఇంత నెగటివిటీ ఎందుకున్నది, నాకు ఎకనామిక్స్ వర్కౌట్ అవుతలేవు, ఇక్కడ అంత ఖర్చు పెట్టి ఈ సినిమాకి నేను పిఆర్ చేయలేను, సో అల్టిమేట్లీ నా సినిమాకి రావాల్సిన మార్కెట్ కూడా వస్తలేదు, చేయాల్సిన బిజినెస్ మధ్యలోనే అయిపోతున్నది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వచ్చేస్తున్నాయి. సో ప్రొడ్యూసర్స్ షాక్ అవుతున్నారు, ఏంది ఇది, ఈ మార్కెట్ సైజ్ కి ఈ నెగటివిటీ ఏంటి అని. అండ్ ఇక్కడ ఇంకో డౌన్ సైడ్ ఏంది, ఈ పెద్ద హీరోలకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది ప్రొటెక్ట్ చేసుకోవడానికి. వాళ్ళు ఎంతో కొంత పాజిటివ్ పిఆర్ పట్టుకొస్తారు సినిమాకి, ఎంతో కొంత బజ్ క్రియేట్ చేయగలుగుతారు, ఎంతో కొంత అడ్వాన్స్ బుకింగ్ ఏదో మేనేజ్ అవుతుంది. కానీ విజయ్ దేవరకొండ దగ్గర ఆ ఫ్యాక్టర్ కూడా లేదు. ఆ ట్రెడిషనల్ ఇండస్ట్రీ సపోర్ట్ లేదు, ఈ బట్టలు చింపుకునే ఫ్యాన్ బేస్ లేదు, ఈ బంపర్ ఓపెనింగ్ లో వచ్చే సిచ్యువేషన్ లేదు యాజ్ ఆఫ్ టుడే ఈ రోజు ప్రకారం. సో ఒక ప్రొడ్యూసర్ అనేటోళ్ళు ఆగమే అవుతారు, పెట్టిన బడ్జెట్ రికవర్ అవుతుందా లేదా అని. సో పాజిటివిటీ కంటే నెగటివిటీనే ఉన్నది, ఇది ఎందుకు జరుగుతున్నది, ఇదే బిగ్గెస్ట్ ప్రశ్న. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం చాలా ఓపెన్ గా మాట్లాడుకుందాం ఈ విషయాలన్నీ. అండ్ ఈ రోజు నేను మాట్లాడే విషయాలు చాలా మందికి నచ్చకపోవచ్చు, ఇట్స్ ఓకే, మన నిజాలు మాట్లాడుకోవాలి, తప్పదు. సో మాట్లాడుకుందాం. అండ్ నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, విజయ్ దేవరకొండ అనే హీరో పైన నేను గివ్ అప్ ఇచ్చేసిన. నాకు ఆయన నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, రాను ఆయన ఏదో పెద్ద జెండాలు పాతాడు అన్న నమ్మకం కూడా నాకు లేదు. నా కారణాలు నాకున్నాయి, ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పినాను. బట్ కింగ్డమ్ తర్వాత ఇంకా డెప్త్ లో మాట్లాడుకుందాం ఈ టాపిక్ పైన, ఎందుకు నేను విజయ్ దేవరకొండ పైన గివ్ అప్ ఇచ్చినాను అని. బట్ ఈ వీడియో దాని గురించి కాదు, ఈ వీడియో ఆయన పట్ల నెగటివిటీ ఎందుకు ఉంటది అని సో డిస్కస్ చేద్దాం. సో విజయ్ దేవరకొండ పట్ల ఈ నెగటివిటీకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 or 4 డిపెండింగ్, బట్ 3 అయితే మెయిన్ గా ఉన్నాయి. అయ్యేంటి? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఆయన ఒక అన్డినయబుల్ ఫోర్స్, ఒక నేచురల్ కరిజ్మా, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ, చామ్, అందంగా ఉంటాడు, మంచి యాక్టర్, ఒక కాన్ఫిడెన్స్ ఉంటది, నిలబడతాడు. అండ్ అన్నిటికన్నా మించి జనాలు యాక్సెప్ట్ చేసిర్రు చాలా తొందరగా. జనాలు ఒక మాస్ అపీల్ ఇచ్చేసిర్రు ఆయనకి, ఒక మాస్ హీరో అయిపోయిండు. ఆ యూత్ లో ఆ క్రేజ్ వచ్చేసింది. ఇది ఎందుకు వచ్చింది, ఏంది, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలా మంది మాట్లాడే దీని గురించి. బట్ ఫండమెంటల్ గా బాటమ్ లైన్ ఏంది అంటే, తెలుగు సినిమా ప్రజలు విజయ్ దేవరకొండని హక్కున చేర్చుకున్నారు, చాలా బిగ్ వేలో యాక్సెప్ట్ చేసిర్రు విజయ్ దేవరకొండని. పెద్ద పెద్ద హీరోలకు ఉండే మాస్ అపీల్ పుల్ వచ్చేసింది 1-2 సినిమాలతోనే. ఆడిటోరియంలు ఫిల్ అవ్వడు, స్పీచ్లు ఇస్తుంటే దద్దరిల్లుడు మొత్తం రూమ్ అంతా, ఇవన్నీ జరిగినాయి, చూసినాం మనం. సో ఈ మొత్తం కాంబినేషన్, ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో విజయ్ దేవరకొండ అని 2017-18 లో ఇండస్ట్రీలో ఉన్న డామినెంట్ ఫ్యూడల్ ఫోర్సెస్ కి నచ్చలేదు, వాళ్ళని చాలా అన్కంఫర్టబుల్ చేసింది. అగైన్ ఎందుకంటే ఈ విజయ్ దేవరకొండ అనేది ఒక ప్రాబ్లం. ఈ 70-75 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ ఒక విధంగా నడుచుకుంటూ వస్తున్నది. కొన్ని ఫ్యామిలీస్ ఇండస్ట్రీని కంట్రోల్ లో పెట్టుకున్నాయి, దీంట్లో 1-2 ఫ్యామిలీస్ యాడ్ అయినాయి లాస్ట్ 30-40 ఇయర్స్ లో. బట్ ఇంకా ప్లేసెస్ ఫుల్ అయిపోయినాయి, ఇదే టాప్ ఆర్డర్, దీంట్లోకి ఇంకా కొత్త వ్యక్తులు రావడానికి లేదు అని చెప్పేసి వీళ్ళందరూ ఒక విధంగా ఫిక్స్ అయ్యారు, ఒక సిండికేట్ ఫామ్ అయింది. సో క్రమేణా ఏ కొత్త టాలెంట్ వచ్చినా, ఏ ఫోర్స్ వచ్చినా దానికి ఏదో ఒక కౌంటర్ ఆన్సర్ ఇచ్చి న్యూట్రలైజ్ చేసే ప్రక్రియ నడుస్తుంటది. సో వీళ్ళ కింద వీళ్ళని ఛాలెంజ్ చేయకుండా ఎవరైనా పని చేసుకోవచ్చు, బతకొచ్చు, హీరోలు అవ్వచ్చు, మార్కెట్ చేసుకోవచ్చు, పోవచ్చు. కానీ ఇక్కడ అన్రిటర్న్ రూల్ ఏంటి, ఈ టాప్ డాగ్స్ ని ఛాలెంజ్ చేయకూడదు. ఈ కింద ఉండండి, కింద హీరోలు అవ్వండి, సినిమాలు చేసుకోండి, ఇట్స్ ఆల్ ఫైన్. కానీ ఏ పాయింట్ లో కూడా ఈ టాప్ డాగ్స్ ని ఛాలెంజ్ చేయకూడదు, అది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన సత్యం. అండ్ కొత్తగా ఏ టాలెంట్ వచ్చినా, ఏ టాలెంట్ ఎమర్జ్ అయినా అక్కడ ఏదో ఒక వీక్నెస్ కనిపిస్తుంది, ఆ వీక్నెస్ ఆధారితంగా వీళ్ళని న్యూట్రలైజ్ చేయడమో కంట్రోల్ చేయడమో జరుగుతుంది. సో వీళ్ళు ఇదే సిస్టమ్ లో మిడిపోయి ఉంటారు, ఈ టాప్ డాగ్స్ కి ఏ రోజు కూడా ఛాలెంజ్ చేయరు. కానీ ఈ 2017-18 ఈ టైంలో విజయ్ దేవరకొండ అని ఒక కొత్త ఫోర్స్ వచ్చింది. ఈ ఫోర్స్ కిందాక చెప్పిన అన్ని ఫ్యాక్టర్స్
ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నేచురల్లీ గిఫ్టెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అగైన్ కరిజ్మా, యాక్టింగ్, మాస్ పుల్, ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్టెన్స్, యూత్ యాక్సెప్టెన్స్, ఆ నంబర్స్ రావడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇక్కడ వీక్నెసెస్ ఏం కనబడట్లేదు. అన్డినైబుల్ ఫోర్స్ లాగా ఎమర్జ్ అయ్యిండు విజయ్ దేవరకొండ అనే వ్యక్తి. సో ఈ విజయ్ దేవరకొండ అన్న ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది కనబడట్లేదు. సో ఇలాంటి పర్సన్ ని ఏ విధంగా న్యూట్రలైజ్ చేస్తారు? సో అదొక బిగ్ ఛాలెంజ్ అయిపోయింది ఈ డామినెంట్ టాప్ డాగ్ ఫ్యూడల్ ఫోర్సెస్ కి. అండ్ ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ప్లేలోకి వస్తుంది. అదేంటంటే ఈ విజయ్ దేవరకొండ అనే ఫోర్స్ ని ఏదో విధంగా మేనేజ్ చేసేసి హైరార్కీలోకి యాడ్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇతను మనోడు అని చెప్పుకోవడానికి ఏ ఒక్క ఫ్యాక్టర్ కూడా లేదు. ఇది ఒక బిగ్ విషయం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఫ్యూడల్ ఫోర్సెస్. సో మనోడు అని కలుపుకొని జస్టిఫై చేసుకోవడానికి ఏం కారణం లేదా. ఈ ఫ్యూడల్ ఫోర్సెస్ దృష్టికోణంలోంచి చూసినప్పుడు విజయ్ దేవరకొండ భాష మన లెక్క లేదు, విజయ్ దేవరకొండ మనోడు కాదు, సోకాల్డ్ మనోడు కాదు, విజయ్ దేవరకొండ మనూరోడు కాదు, మన ప్రాంతమోడు కూడా కాదు. ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు. ఈ విజయ్ దేవరకొండ అనే ప్రాబ్లం కి సొల్యూషనే కనిపిస్తలేదు. పోనీ కలిపేసుకుందామా అంటే ఏ ఫ్యాక్టర్స్ కూడా అలైన్మెంట్ లేవు. ఫ్యూడల్ సిస్టమ్ నుంచి మనం చూసినప్పుడు ఏ ఫ్యాక్టర్స్ కూడా అలైన్ అయితే లేవు. అండ్ దానికి తోడు ఇక్కడ థర్డ్ ఫ్యాక్టర్, ఈ విజయ్ దేవరకొండ అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. నార్మల్ గా వెళ్ళిపోయి టాప్ డాగ్స్ అందరికి కింద నేను ఉంటాను, వీళ్ళని యాక్సెప్ట్ చేసేస్తాను, లేదా వీళ్ళు పెద్దోళ్ళు నేను చిన్నోని నేను కిందనే ఉంటాను, వీళ్ళని ఏ రోజు ఛాలెంజ్ చేయను, ఇలాంటి సిగ్నల్స్ కూడా విజయ్ దేవరకొండ ఏ రోజు ఇవ్వలేదు. ఈ టాప్ డాగ్స్ అందరినీ పేరు పెట్టి పిలవడాలు, స్టేజ్ ఎక్కి వీళ్ళని ఈక్వల్ గా ట్రీట్ చేయడాలు, లేకపోతే ఈక్వల్ గా వీళ్ళని అడ్రస్ చేయడాలు, వీళ్ళతోని ఈక్వల్ గా మాట్లాడాలు, ఇవన్నీ చేసిండు ఆయన. మీరు ఆయన ఇనిషియల్ స్పీచెస్ చూసుకుంటే ఈ సో కాల్డ్ టాప్ డాగ్స్ అందరినీ హీరోలని ఆయన పేరు పెట్టి పిలిచేటోడు, ఈ యంగ్ పీపుల్ అట్లీస్ట్. ఆ విషయం చాలా మందికి నచ్చలేదు. సో ఈ విజయ్ దేవరకొండ అన్న ప్రాబ్లం ని సిస్టమ్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఏ ఒక్క కారణం కూడా కనబడట్లేదు, ఏ ఒక్క ఫ్యాక్టర్ కూడా కనబడట్లేదు అనుకూలంగా. అన్ని వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి వీళ్ళకి. సో ఈ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఈ టాప్ ఫ్యూడల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజయ్ దేవరకొండ అనేది ఒక ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు 75 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ మీద కంట్రోల్ ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. మేము అన్డినైబుల్ టాలెంట్, ఈ మాస్ అపీలు, జనాల్ని పుల్ చేసే కెపాసిటీ ఓన్లీ మా దగ్గరనే ఉన్నది. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, ఇది ఇంకెక్కడా కూడా సమాజంలో లేదు. ఎవరి దగ్గరైనా నేచురల్ యాక్టింగ్ ఉండొచ్చు, లేదా ఏదన్నా టాలెంట్ ఉండొచ్చు, కానీ జనాల్ని పుల్ చేసే కెపాసిటీ ఓన్లీ మా దగ్గరనే ఉన్నది. ఇది మా బ్లడ్ లో ఉన్నది. సో మేము, మా తర్వాత మా పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలే రావాలి, ఉండాలి, ఇక్కడ హీరోల్లాగా ఉండాలి, లేదా ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలి. స్టూడియోలు మా కంట్రోల్లోనే ఉండాలి, ఫినాన్సెస్ మా కంట్రోల్లోనే ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇండస్ట్రీని మేమే రిప్రజెంట్ చేయాలి, మేమే ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పేసి కూర్చున్నారు. మీడియా కంట్రోల్ ద్వారా జనాల్ని కూడా నమ్మిచ్చిర్రు. నెక్స్ట్ పాలిటీషియన్లతో సన్నిహితంగా ఉంటూ ఈ అబద్ధాన్ని వాస్తవంగా మార్చేసిర్రు. అండ్ ఏ కొత్త టాలెంట్ వచ్చినా ఇందాక చెప్పినట్టు వాళ్ళను ఒక స్థాయికి మించి ఎదగనీయలేదు. సో 75 ఏళ్ల పాటు ఈ వ్యవస్థ సస్యశ్యామలంగా నడిచింది వాళ్ళ దృష్టికోణంలో. కానీ 2014లో తెలంగాణ ఫామ్ అవ్వడం, ఈ ఫ్యూడల్ శక్తులది ఎవరిది కూడా తెలంగాణ కాకపోవడం, కానీ ఇండస్ట్రీ మాత్రం హైదరాబాద్ లోనే ఉండడం, ఇవన్నీ ఒక బిగ్ ఛాలెంజ్ లాగా ఎమర్జ్ అయినాయి వీళ్ళందరికీ. సో ఏదో రోజు కాల్అౌట్ అవుతారు అన్న ఒక భయం ఉన్నది. ఎందుకంటే పొలిటికల్లీ స్టేట్స్ డీకపుల్ అయినాయి, కానీ ఇండస్ట్రీస్ లెవెల్లో డీకప్లింగ్ ఇంకా జరగలేదు. అండ్ ఎప్పటికీ జరగకూడదు అని వాళ్ళు ఒక సిస్టమ్, ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ డెవలప్ చేసే ప్రక్రియలో ఉన్నారు. అగైన్ సేమ్ స్ట్రాటజీ. సినిమా అనేది మా వల్లనే బతుకున్నది, ఈ మాస్ పుల్, ఈ మాస్ అపీల్ అనేది ఓన్లీ మాకే సాధ్యము. సో తెలుగు సినిమా అనేది బతుకుండాలి అంటే మేము చాలా అవసరము, మాతోనే పాసిబుల్ కాబట్టి మేము ఇక్కడనే ఉంటాము, లేకపోతే 2 రాష్ట్రాల్లో మేమే సినిమా పరిశ్రమ అని చెప్పే ప్రయత్నం, ఒక స్ట్రాటజీ డెవలప్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. దానికి అనుకూలంగానే స్టెప్స్ అనేవి డెవలప్ అవుతా ఉండే. మీడియా ద్వారా అదే చెప్పించడము, లేకపోతే రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటూ ఆ సిస్టమ్ ని రీఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. కానీ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్, అంటే లిటరల్లీ 2-3 ఇయర్స్ లోనే తరుణ్ భాస్కర్, సందీప్ వంగ ఇలాంటి క్రియేటివ్ పీపుల్ ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. అండ్ వీళ్ళకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ విజయ్ దేవరకొండ అనే ఒక ఫోర్స్ వచ్చి ముందు నిలబడ్డది. ఈ ఫ్యూడల్ శక్తులు ఏవైతే చెబుతూ వస్తున్నారో మాస్ అపీల్ ఓన్లీ మాకు సాధ్యం, సినిమా మా వల్లనే బతుకున్నది, మీన్ లేకపోతే తెలుగు సినిమా లేదు, ఇదేదైతే అబద్ధం వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారో వాటన్నిటికీ కౌంటర్ పాయింట్ విజయ్ దేవరకొండ. యాక్టింగ్, మాస్ అపీల్, కరిజ్మా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్ నుండి యాక్సెప్టెన్స్, ఇవన్నీ ఇంత తొందరగా విజయ్ దేవరకొండకి వచ్చేసినాయి, లేదా తరుణ్ భాస్కర్, సందీప్ వంగ లాంటి క్రియేటివ్ పీపుల్ కి వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేసే ఫ్యూడల్ శక్తులకి ఇంకా షీల్డ్ అనేది లేకుండా పోయింది. వాళ్ళు 75 ఏళ్ల నుంచి ఏదైతే అబద్ధం చెప్పుకుంటూ వస్తున్నారో అది ఎక్స్పోజ్ అయిపోయింది లిటరలీ 2-3 ఇయర్స్ లో. సో ఎక్కడ జనాలకి ఈ విషయం తెలిసిపోతుందో అని చెప్పేసి ఈ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ని హ్యాండిల్ చేయాలి, న్యూట్రలైజ్ చేయాలి అని మొత్తం సిస్టమ్ యాక్టివేట్ అయిపోయింది. సో మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసిర్రు విజయ్ దేవరకొండ అన్న ఫోర్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాట్లాడే ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి నెగటివ్ చేయడం, సోషల్ మీడియాలో మనుషుల్ని పెట్టి లేదా మీమ్ పేజ్లను పెట్టి, లేకపోతే ఒక టోటల్ వ్యవస్థను యాక్టివేట్ చేసి, ఒక పిఆర్ మెషినరీని యాక్టివేట్ చేసి విజయ్ దేవరకొండను ఒక జోక్ లాగా నిలబెట్టడం. లూజ్ టాక్, లూజ్ టంగ్, ఏది పడితే అది మాట్లాడతాడు, తెలుగు సభ్యతని కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ జనాలు కూడా నమ్మడం స్టార్ట్ చేసిర్రు. అండ్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, అఫ్ కోర్స్ విజయ్ దేవరకొండకి మాట్లాడడం రాదు, ఆయన
ఆయన పిచ్చి పిచ్చిగా స్టేజ్ ఎక్కి ఏది పడుతుంది మాట్లాడతాడు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అంత గొప్పగా మాట్లాడే హీరోలు ఎవరు ఉన్నారు తెలుగు సినిమా పరిశ్రమలో? అంత గ్రేట్ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు లేకపోతే అందరిని కలుపుకుంటూ వెళ్ళే ఏ హీరో మాట్లాడతారు చెప్పండి? ప్రతి హీరో స్టేజ్ ఎక్కితే ఏం తప్పు చేస్తాడు, లేదా ఎవరిని తిడతాడు, ఎవరిని టార్గెట్ చేస్తాడు, ఇదే కదా మనం చూసేది ఎప్పుడైనా. ఇంకా స్టేజ్ ఎక్కి హీరోలు కొట్టుడు, అసభ్యంగా మాట్లాడు, ప్రతి ఒక్కరు ఇదే పని చేస్తారు. అగే నేను జస్టిఫై చేస్తలేను, లేకపోతే వీళ్ళు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం నేను చేస్తలేను. కానీ విజయ్ దేవరకొండ కంటే నీచంగా బిహేవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ లిటరలీ వల్గర్ మాటలు, వల్గర్ యాక్ట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విజయ్ దేవరకొండ జస్ట్ లూజ్ టాక్ అంతే. కానీ జనాల్లోకి ఆ పర్సెప్షన్ ఎట్లా వెళ్ళింది? మొత్తం సిస్టమ్ యాక్టివేట్ అయింది. ఇక్కడ మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా మేము మొదటి నుంచి ఉన్నాము ఇండస్ట్రీలో, ఈ టాప్ డాగ్ లోకి మేము కూడా వస్తాము, మేము కూడా ఇండస్ట్రీ పెద్దలమే, మమ్మల్ని ఇగ్నోర్ చేస్తుర్రు అన్న జోన్ లో ఉంటారు ఆ ఫ్యామిలీ. ఎప్పటికప్పుడు వాళ్ళు ఇండస్ట్రీ మీద కంట్రోల్ కూడా ఏర్పరచుకోవడానికి చూస్తూ ఉంటారు. కానీ అగైన్ అందరిలాగానే వాళ్ళు కూడా లూజ్ టాకే చేస్తూ ఉంటారు. బట్ సిమిలర్ లూజ్ టాక్ వేరే ఫ్యామిలీలు కూడా చేస్తుంటాయి. కానీ ఆ ఫ్యామిలీనే జనాల్లో ఎందుకు ఎక్కువ టార్గెట్ అవుతా ఉంటది? యూట్యూబర్స్ గానీ మీమర్స్ గానీ వాళ్ళ మీదనే జోకులు ఎక్కువ వేస్తా ఉంటారు. అండ్ వాళ్ళనే సొసైటీ సీరియస్ గా తీసుకోదు, వాళ్ళే ఒక జోకు అన్నట్టుగా జనాల్లోకి వెళ్ళిపోయింది. సో సిమిలర్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫ్యామిలీస్ ని చూసుకున్నప్పుడు సేమ్ యాక్షన్స్ కి ఒకరినొకలా చూస్తుంది పబ్లిక్, ఇంకోరిని ఇంకోలా చూస్తున్నది. అంటే అర్థం ఏంటిది? సిస్టమ్ ఒక నేరేటివ్ క్రియేట్ చేయగలుగుతుంది. సిస్టమ్ జనాల్లో ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. ఎందుకంటే జనాలు మంచోళ్ళు, జనాలు వాళ్ళ పనులలో వాళ్ళ లైఫ్ లో బిజీగా ఉన్నారు. వాళ్ళు ఒకరిని టార్గెట్ చేద్దాము, ఒకరిని టార్గెట్ చేయము అని ఉండరు. ఏదో సినిమా వచ్చింది చూద్దాము, రెస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ దాంట్లో బిజీగా ఉంటారు వాళ్ళు. సో జనాలకి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఈ మీమ్ పేజ్ల ద్వారా, జోక్ల ద్వారా, అండ్ ఇంకా ముఖ్యంగా ఈ కామెడీ షోల ద్వారా కొందరి పట్ల విషం అనేది నింపడం జరుగుతుంది, కొందరి పట్ల ఒక ప్రాపగాండా అనేది చేయడం జరుగుతుంది, కొందరి పట్ల ఒక ఇమేజ్ షేపింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ జనాలు వాళ్ళ లైఫ్ లో బిజీగా ఉన్నారు. జనాలు స్మార్టే, కానీ ఈ విషయాలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వాళ్ళ లైఫ్ లో బిజీ ఉన్నారు. సో పీపుల్ కి తెలియకుండానే సబ్ కాన్షియస్ లెవెల్లో ఈ ఇమేజ్ షేపింగ్, ఈ నేరేటివ్ బిల్డింగ్ అనేది జరుగుతుంది. మీడియా అనేది అందుకే పవర్ఫుల్. సో మీడియా కంట్రోల్లో పెట్టుకొని ఎవరిని లేపాలి, ఎవరిని డౌన్ చేయాలి అన్నది గేమ్ మొదటి నుండి ఉన్నదే. కానీ విజయ్ దేవరకొండ కేసుకు వచ్చేసరికి ఈ మొత్తం ఫ్యూడల్ మీడియా నెట్వర్క్ ఏదైతే ఉందో 100% యాక్టివేట్ అయిపోయింది. సో విజయ్ దేవరకొండ ఏం చేసినా ఏం చేయకపోయినా కంప్లీట్ బ్లాస్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఒక 5-6 ఇయర్స్ పాటు ఈ అటాక్ అనేది జరుగుతూనే వచ్చింది కంటిన్యూస్ గా. దానికి తోడు సినిమా లెవెల్లో సాబటాజ్ అనేది స్టార్ట్ అయింది. అంటే స్క్రిప్ట్ లెవెల్లో ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వడం, ప్రొడక్షన్ లెవెల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం, డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం, దానికి తోడు విజయ్ దేవరకొండకి రాంగ్ గైడెన్స్ అనేది ఇవ్వడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్ అయిపోయి విజయ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అండ్ ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ కూడా వచ్చేసింది. అదేంటంటే విజయ్ దేవరకొండ ఎందుకు హిట్ అయిండు, ఎలాంటి సినిమాలు చేస్తుంటే జనాలు కనెక్ట్ అయ్యారు? పర్సనబుల్, రిలేటబుల్ స్టోరీలు. ఈ ట్రెడిషనల్ టిపికల్ తెలుగు సినిమాల ద్వారా ఆయన హిట్ కాలేదు, లేదా జనాలు ఆయన యాక్సెప్ట్ చేయలేదు. రిలేటబుల్ కథలు చేస్తూనే మాస్ హీరో అయింది ఆయన. సో అదొక యూనిక్ కాంబినేషన్. సో ఆ యూనిక్ కాంబినేషన్ కి తగ్గట్టుగానే కథలు అనేవి రావాలి. కానీ తెలుగు సినిమా పరిశ్రమలకు ఎంటర్ కాగానే మొత్తం పరిశ్రమ మిమ్మల్ని దానికి అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తూ ఉంటది. అండ్ ప్రతి క్షణం యూ డోంట్ బిలాంగ్ హియర్ అని చెబుతా ఉంటది. సో దానికి విజయ్ దేవరకొండ ఏం తీసుకోవాలి? నేను ఇక్కడ వరకు ఎట్లొచ్చినాను అదే నేను మెయింటైన్ చేసుకుంటాను, ఈ ఇండస్ట్రీ నాకు ఏ రోజు సపోర్ట్ చేయలేదు, సో ఇండస్ట్రీ అప్రూవల్ నాకెందుకు అని ఇండస్ట్రీని దూరం పెట్టి ఆయన పందాలో ఆయన వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక మిస్కాలిక్యులేషన్ జరిగింది విజయ్ దేవరకొండ సైడ్ నుండి. నేను మాస్ హీరో అయిపోవాలంటే మాస్ సినిమాలు తీయాలి, లేదా అర్జున్ రెడ్డిని మర్చిపోగొట్టాలి, ఈ జోన్ లోకి వెళ్ళిపోయి ఇండస్ట్రీ కథల్ని తీసుకోవడం స్టార్ట్ చేసిండు, ఇండస్ట్రీ క్రియేటివ్ ఇన్పుట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిండు. అండ్ ఆఫ్ కోర్స్ అదొక డిజాస్ట్రస్ డెసిషన్. ఎందుకంటే జనాలు నిన్ను ఆ విధంగా చూడలేదు. ఆ కథలు చేయడానికి చాలా మంది ఉన్నారు ఆల్రెడీ అక్కడ, అండ్ వాళ్ళకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఆ జోన్ లో వాళ్ళు నీకంటే ఏ రోజైనా బెటర్ ప్రోడక్ట్ డెలివర్ చేయగలుగుతారు. సో ఆ లెవెల్లో కంపీట్ చేయడం ఈజ్ ఇంపాసిబుల్ అండ్ స్టూపిడ్ ఆల్సో. సో విజయ్ దేవరకొండ నేను ఇండస్ట్రీలో ఎదుగుతాను, ఇండస్ట్రీని ఇంప్రెస్ చేస్తాను, ఇండస్ట్రీ క్రియేటివ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే నేను నడుచుకుంటాను, అప్పుడు ఇండస్ట్రీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందేమో, నన్ను బయటోడు కాదంటదేమో, ఈ జోన్ లోకి ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసింది ఆయనకి. అండ్ అదొక డిజాస్ట్రస్ డెసిషన్ అనేది నా ఉద్దేశం. అగైన్ ఇది నా సబ్జెక్టివ్ ఒపీనియన్, ఐ మీన్ పర్సనల్ ఒపీనియన్. సో ఇంకేమున్నది, ఈ నెగటివిటీ అనేది తారాస్థాయికి చేరిపోయింది. దానికి తోడు విజయ్ దేవరకొండ మైక్ పట్టుకొని ఏది పడితే అది మాట్లాడడం అనేది శరమామూలే. సో ఎప్పటికప్పుడు కొత్త ఫ్యూయల్ అనేది విజయ్ దేవరకొండ యాడ్ చేస్తూనే వస్తున్నాడు. అండ్ విజయ్ దేవరకొండ మీడియా సేవీ అనుకుంటాడు, కానీ ఆయన ఏ రోజు కూడా మీడియా సేవీ కాదు. హీ కెనాట్ రీడ్ ద రూమ్. అండ్ ఆయన ఆలోచించి కాన్షియస్ గా ఏదైనా విషయం చేసినప్పుడు హీ డెఫినెట్లీ కెనాట్ విన్ ద రూమ్. ఆయన జనాలకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, లేదా ఆనెస్ట్ గా మనసులోంచి ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు అది ట్రాన్స్లేట్ అవుతుంది, ఆ అపీల్ ఉన్నది ఆయనకి. కానీ లేదు ఏదైనా కూర్చొని కమ్యూనికేట్ చేద్దాము, లేదా రిపోర్టర్ తో మాట్లాడదాము, ఒక స్ట్రాటజీ చెప్దాము, లేకపోతే స్ట్రాటజైజ్ చేద్దాము, ఇలాంటి జోన్ లో హీ ఆల్వేస్ ఫెయిల్స్ టెరిబ్లీ. చాలా దారుణాతి దారుణమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఆయన ఏదైనా ఒక రిపోర్టర్ ని కూర్చోబెట్టి నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఎప్పుడు మాట్లాడినా అన్ని లైక్
హారిబుల్ గానే వెళ్ళినాయి అవన్నీ, అట్లీస్ట్ నా ప్రకారం. సో హీఈస్ డెఫినెట్లీ నాట్ మీడియా సావీ. సో అదొక బిగ్ ఫ్యాక్టర్, ఆయనకి నెగటివ్ ఫ్యాక్టర్. సో ఆల్రెడీ ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా దానికి ఈయన ఎప్పటికప్పుడు ఫ్యూయల్ యాడ్ చేస్తూనే వస్తున్నాడు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్ అయినాయి. సిస్టమ్ అనేది మెల్లగా విన్ అవ్వడం స్టార్ట్ అయింది. విజయ్ దేవరకొండ ఇర్రెలవెంట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది మెల్లగా. ఆయనకు సరైన గైడెన్స్ లేదు, లేకపోతే తీసుకునే పొజిషన్ లో లేడేమో, ఎవడరా నాకు చెప్పేది అన్న జోన్ లో కూడా ఉండొచ్చు. అగైన్ నాకు తెలియదు, బట్ చెప్తున్నా. అండ్ ఇండస్ట్రీకి ఈయన ఎలాగో ఒక ఫోర్స్, ఆన్సర్ లేని ఫోర్స్. సో ఇండస్ట్రీ మొత్తం యాక్టివేట్ అయింది అండ్ చాలా స్ట్రాటజిక్ గా మల్టిపుల్ లెవెల్స్ లోంచి ఆయన్ని సప్రెస్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ 3-4 ఇయర్స్ లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయినరు. సో ఇప్పుడు మీరు అనొచ్చు, అరే ఈ ప్రాంతం నుంచి చాలా మంది హీరోలు ఉన్నారు కదా, చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా, విజయ్ దేవరకొండని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అగైన్ మిమ్మల్ని కూడా ప్రశ్న అడుగుతున్నా. ఈ ప్రాంతం నుంచి లేదా ఈ రాష్ట్రం నుంచి సో కాల్డ్ హీరోలు అందరూ ఈ ఫ్యూడల్ టాప్ డాగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద ఉంటూ, వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ళకి పెగ్గులు ఫిక్స్ చేస్తూ ఇదే విధంగా ఉన్నారు కదా. ఎవరన్నా వాళ్ళకి ఛాలెంజ్ చేద్దాం అన్నట్టుకున్నారా? అంటే వీళ్ళు ఆల్రెడీ గివ్ అప్ ఇచ్చేసారు. ఏ పాయింట్ లో కూడా వీళ్ళని రీప్లేస్ చేద్దాం అన్న జోన్ లో ఎవరు లేరు. లేదా ఏ పాయింట్ లో కూడా మనం టాప్ లోకి వెళ్ళి కూర్చుందాము, మనం రిప్రజెంట్ చేద్దాము, కొత్త కథలు చెప్దాము, ఈ జోన్ లో ఎవరు లేరు. దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ బీయింగ్ సబ్సర్వియంట్. లైక్ లిటరలీ సోడా వేసి పెగ్గులు కలుపుదాం అన్న జోన్ లోనే ఉన్నారు చాలా మంది. సో పెగ్గు కలిపేటోడు ఎట్లా ఛాలెంజ్ అవుతాడు? అండ్ వాన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాడు ఎట్లయినా గివ్ అప్ ఇచ్చేసాడు. సో ఇక్కడ గివ్ అప్ ఇయ్యంది ఎవరు? విజయ్ దేవరకొండ. దానికి తోడు నేచురల్ గా కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి ఆయనకి, జనాలు యాక్సెప్ట్ చేసారు. అందుకే విజయ్ దేవరకొండ ఛాలెంజ్. ఐ మీన్ ఈ ఫ్యూడల్ వ్యవస్థ పర్స్పెక్టివ్ నుండి మనం చూసినప్పుడు వీళ్ళకి విజయ్ దేవరకొండ అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ క్వశ్చన్ కి కూడా వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ లేనప్పుడు ఆ క్వశ్చన్ నే ఇర్రెలవెంట్ చేయాలి. ఆ క్వశ్చన్ అనేది అసలు క్వశ్చనే కాదు, దీన్ని ఒక జోక్ చేయాలి అన్నది స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీలో భాగంగానే విజయ్ దేవరకొండని ఇర్రెలవెంట్ చేస్తూ వస్తున్నారు స్లోగా. అండ్ దీనికి విజయ్ దేవరకొండ యాక్టివ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది ఇందాక చెప్పినట్టు. సో ఈ ప్రాసెస్ లో ఒక 7-8 ఏళ్ళు వెళ్ళిపోయినాయి. విజయ్ దేవరకొండ ఇక్కడ కాదు నేను బాలీవుడ్ వై జెండా పాత్త ఏవో చేసిండు, ఆయన ట్రై చేసిండు. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఆయన చూసిండు. సో మనం బాలీవుడ్ పోదాము, నేషనల్ యాక్సెప్టెన్స్ తెచ్చుకుందాము, అప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఏం చేయలేదు. సో ఆ స్ట్రాటజీ లెవెల్లో ఆలోచించిండు. ఆ ఆలోచన కరెక్టే, కానీ వెళ్ళిన వ్యక్తులు అనే వాళ్ళు తప్పు. ఎవరితో కొలాబరేట్ అయ్యిండు అన్నది రాంగ్ డెసిషన్. సో అల్టిమేట్లీ ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది, డిజాస్టర్ అయింది. సో కంప్లీట్ గా విజయ్ దేవరకొండ మార్కెట్ అనేది కొలాప్స్ అయిపోయింది. సో ఈ రోజు ఫ్యామిలీ స్టార్ అయినా లేకపోతే కింగ్డమ్ అయినా ఒక సైజ్ సినిమాలు అవి. విజయ్ దేవరకొండకి ఈ రోజు ఒక పలానా సైజ్ ఉన్నది, ఒక బేసిక్ మార్కెట్ పుల్ ఉన్నది. బంపర్ ఓపెనింగ్ లో వచ్చే స్కోప్ కూడా లేదు. అందుకని ప్రొడ్యూసర్లు 28 days కి సినిమాలు అమ్మేస్తున్నారు. ఇక ఓటీటీలో రికవర్ అయిందే మనకి, థియేట్రికల్ నుంచి పెద్దగా మనకి స్కోప్ లేదు అన్న జోన్ కు వచ్చేసారు వీళ్ళందరూ. సినిమా ఏమన్నా హిట్ అయితే చాలు అని ప్రే చేసే జోన్ లో ఉన్నారు. కానీ ఇలాంటి టైంలో కూడా విజయ్ దేవరకొండ మీద నెగటివిటీ అనేది తగ్గుతలేదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి తెలుసు, అగైన్ ఈ విజయ్ దేవరకొండ అనేది ఒక డామినెంట్ ఫోర్స్. ఇది ఏ రోజన్నా రైజ్ అవ్వచ్చు, ఏ రోజన్నా రియలైజ్ అయ్యి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రైజ్ అవ్వచ్చు. ఇంకా పొటెన్షియల్ ఉన్నది, జనాల్లో పుల్ ఉన్నది. ఆ ఇక్కడ దగ్గర చిన్న హోప్ ఉంది, అరే కొడతాడు విజయ్ దేవరకొండ, కొడతాడు అని. సో ఆ ఉన్న చిన్న హోప్ ని కూడా తీసేయాలి, కంప్లీట్లీ ఇర్రెలవెంట్ చేసేయాలి అని చెప్పేసి ఇంకా అదే సేమ్ లెవెల్ ఆఫ్ నెగటివిటీ అనేది జరుగుతూనే ఉంటది. అండ్ మళ్ళీ చెప్పిన కదా, జనాలు మంచోళ్ళు. విజయ్ దేవరకొండ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాడు, సినిమాలు నడుస్తలేవు, చెడ్డ సినిమాలు తీస్తున్నాడు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకున్నప్పుడు అరే ఈజ్ ఇర్రెలవెంట్, ఏది పడితే అది మాట్లాడుతుంటాడని జనాలు ఆయన్ని డిస్మిస్ చేసేవచ్చు. కానీ యాక్టివ్ గా విజయ్ దేవరకొండ పట్ల ఒక నెగటివ్ ఇమేజ్ అనేది వాళ్ళకి సబ్ కాన్షియస్ లెవెల్లో సిస్టమే ఫీడ్ చేస్తున్నది. ఆ నారేటివ్ అనేది సిస్టమే ఫీడ్ చేస్తున్నది. ఎందుకంటే ఆల్ ఆఫ్ దిస్ టేక్స్ మనీ. పిఆర్ కైనా నెగటివ్ పిఆర్ కైనా డబ్బులు కావాలి. సో మనం ఒక్కసారి క్యాష్ ఫ్లోస్ అన్నవి అబ్జర్వ్ చేసినప్పుడు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అందుకే ప్రొడ్యూసర్స్ కూడా షాక్ ఉంటారు, ఎవరు పెడుతున్నారు డబ్బులు దీని గురించి అని. వాళ్ళకు కూడా అర్థం కాదు, అరే మార్కెటే లేదు ఈ హీరోకి, ఈ సినిమాని డౌన్ చేయడానికి ఎందుకు జనాలు డబ్బులు పెడుతున్నారు అని. బట్ ఎందుకో ఈ రోజు ఈ వీడియో ద్వారా అర్థమైందని అనుకుంటున్నాను జనాలకి. విజయ్ దేవరకొండ అనేది ఈ సిస్టమ్ మొత్తానికి ఒక ఛాలెంజ్. సో ఈ సిస్టమ్ సర్వైవ్ అవ్వాలి అంటే, ఎస్పెషల్లీ తెలంగాణ అన్న ఒక రియాలిటీ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ 75 ఏళ్ల నుంచి ఏదైతే వ్యవస్థ నడుస్తుందో ఆ వ్యవస్థ అదే విధంగా నడుస్తూ అదే విధంగా ఈ తెలుగు సినిమా పరిశ్రమ మీద పట్టు ఏర్పరచుకుంటూ ముందుకు పోవాలి అంటే విజయ్ దేవరకొండ లాంటి క్వశ్చన్స్ లేకపోతే విజయ్ దేవరకొండ లాంటి ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. సో ఒక 1% హోప్ ఉన్నా సరే ఈ సిస్టమ్ విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూనే ఉంటది. విజయ్ దేవరకొండ కంప్లీట్లీ ఇర్రెలవెంట్ అయిపోయిన రోజు ఈ సిస్టమ్ ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేస్తుంది అంటే, ఇంకా ఫ్యూచర్ లో ఇంకో విజయ్ దేవరకొండ అనే వ్యక్తే రాకూడదు, లేదా అలాంటి ఐడియానే పుట్టకూడదు. అలాంటి ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ప్లే చేసి ఈ గేమ్ ని క్లోజ్ చేస్తుంది. ఈ మాస్ పుల్ అనేది మా బ్లడ్ లో మా బ్రీడ్ లోనే ఉన్నది. ఇంకెవ్వరు కూడా రారు, ఇంకెవ్వరికి కూడా స్కోప్ లేదు. సో ఇంకెవ్వరి మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగకూడదు అన్న ఒక కంక్లూజన్ తోని ఈ గేమ్ ని ఎండ్ చేసే ప్రయత్నం చేస్తారు. జనాలు అనుకోవచ్చు, ఇంత ఆలోచిస్తారు ఎవరన్నా, అంత తెలివి ఉంటదా, లేదా ఇదేమన్నా గ్రూపా, లేకపోతే ఏమైనా సిండికేటా, లేకపోతే ఇదేమైనా సిఐఏ
ఇదేనా, ఇంతెవరు ఆలోచిస్తారు, ఇట్లా జరుగుతుందా అని జనాలు అనుకోవచ్చు. బట్ ఒక మొనోపలి మెయింటైన్ అవుతున్నది. వాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకుల కొడుకులు కొడుకుల కొడుకులు ఇవన్నీ స్ట్రాటజీ లేకుండానే మెయింటైన్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఇవన్నీ కోఆర్డినేషన్ లేకుండానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా మీరు? లేదు. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక కబ్జాదారి వ్యవస్థ, ఇది ఒక ఫ్యూడల్ వ్యవస్థ. అండ్ బయటకు వచ్చి ఏది మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ కంట్రోల్ అన్నది మెయింటైన్ చేయాలని అనుకుంటారు. ఈ కంట్రోల్ ని ఛాలెంజ్ చేయకుండా కింద మీరు వచ్చి డబ్బులు చేసుకుంటాము, పని చేసుకుంటాము, ఏదో బతికేస్తాము అంటే ఓకే, బతకండి. కానీ ఈ కంట్రోల్ ని ఛాలెంజ్ చేస్తా అని ఎవరు వచ్చినా, ఇంటెన్షనలీ ఆర్ అన్ఇంటెన్షనలీ, ఈ కంట్రోల్ ని ఎవరు ఛాలెంజ్ చేసినా మొత్తం సిస్టమ్ కలెక్టివ్ గా ఆ ఛాలెంజ్ ని హ్యాండిల్ చేస్తుంది. సో న్యాచురలీ ఈ రోజు విజయ్ దేవరకొండ హ్యాండిల్ అవుతున్నాడు అండ్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసిండు అన్నది నా క్యాల్కులేషన్. ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్పించి విజయ్ దేవరకొండ అన్న ఒక చాప్టర్ ఇట్లనే ఇర్రెలవెంట్ అయిపోతుంది అన్నది నా అంచనా. బికాజ్ ఆయన స్కోప్ చూపించలేదు, ఆయన మీ స్పార్క్ చూపించలేదు. ఈ రోజు కూడా ఆయన డెసిజన్ మేకింగ్ అయినా లేకపోతే ఆయన తీసుకునే కాల్స్ అయినా కానీ చాలా 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 ఇర్రెలవెంట్ ఉంటున్నాయి. కమ్బ్యాక్ ఇచ్చే జోన్లో అయితే నాకు కనిపించట్లేదు. అందుకే నేను ఆయనని గివప్ ఇచ్చేసిన. సో ఎందుకు విజయ్ దేవరకొండ పైన హేట్ అన్న దానికి ఈ రోజు ఒక కంక్లూజివ్ కాల్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. దీనికి మించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. కింగ్డమ్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అగైన్ ఐ డోంట్ హేట్ ఎనీబడి. నా తెలంగాణ, నాకు సినిమా అంటే ప్రాణం. సో సినిమాలో నా భాష కనిపించాలి, నా రాష్ట్రం కనిపించాలి, తెలంగాణ ప్రజలు కనిపించాలని నేను ఎప్పుడు కోరుకుంటా ఉంటాను. ఎందుకంటే ఇట్స్ అబౌట్ రిప్రజెంటేషన్. ఈ భాష ప్రజల సినిమా అంటున్నాం. సో ఆ భాష మాట్లాడే అందరు ప్రజలు కనిపించాలి కదా సినిమాలో. సో అదొక న్యాచురల్ ఎక్స్పెక్టేషన్. అదేమి గొంతెమ్మ కోరిక కాదు, లేకపోతే ఆధిపత్యపు ఆలోచన కూడా కాదు. అదొక హక్కుకి సంబంధించిన మ్యాటర్ అండ్ అదొక న్యాయమైన ఎక్స్పెక్టేషన్. కానీ అంత మాత్రాన నెపటిజం పెట్టుకుంటా, లేదా టాలెంట్ లేకపోయినా నేను ఆడ నిలబడతా, లేదా మేమే ఉండాలి ఇంకోరు ఉండకూడదు, ఇలాంటి మాటలన్నీ తప్పే. నేనైతే ఏ రోజు మాట్లాడను ఇలాంటి విషయాలు. ఆర్ట్ అనేది చాలా గొప్పది. ఆ ఆర్ట్ కి కాంట్రిబ్యూట్ చేసేవాడే నిలబడాలి ఇక్కడ. ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేకపోతే బ్లడ్ వేరు బ్రీడ్ వేరు జోన్ లో ఉండకూడదు. ఆర్ట్ ని న్యాచురల్ గా ముందుకు తీసుకుపోయేటోళ్ళే నిలబడాలి. సో గేమ్ ను ఓపెన్ గా పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల నుంచి మనుషులు వస్తారు, న్యాచురల్ గా ఆర్ట్ ని ముందుకు తీసుకుపోతారు అండ్ మెరిటే గెలుస్తుంది. సో గేమ్ ను ఓపెన్ గా పెట్టాలి అన్నది మా రిక్వెస్ట్, మా పర్స్పెక్టివ్. ఎందుకంటే రాయలసీమలో ఆర్ట్ లేదని లేదు, ఉత్తరాంధ్రలో ఆర్ట్ లేదని లేదు, తెలంగాణలో ఆర్ట్ లేదని లేదు. ఉన్నది, ఆర్ట్ ఉన్నది, మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఫేర్ ఛాన్స్ దొరకట్లేదు ఈ రోజు కరెంట్ ఇండస్ట్రీలో. అది జరగాలి అన్నదే మా రిక్వెస్ట్. సో నా ఊరోడు కాబట్టి నేను ఎట్లనన్నా సపోర్ట్ చేస్తా, వానికి టాలెంట్ ఉన్నా లేకపోయినా వాడే ఉండాలని చెప్తా. ఇలాంటి మాటలైతే నేను ఏ రోజు మాట్లాడను. ఎందుకంటే ఆర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్, మనందరికన్నా ఇంపార్టెంట్ కళ అనేది. సరస్వతీదేవి. సో సరస్వతీదేవిని ఏ రోజు కించపరచకూడదు, ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోతుండాలి కళని. ఓకే, ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.